పాకిస్తాన్ విషయంలో పాము అంటే పడుగా అని చెప్పి మనము అనొద్దు. మనకంటూ ఒక సొంత డెబిట్, ఒక సొంత నిర్ణయం, ఒక సొంత అవగాహన ఉండాలి. నేను అనేది ఏంటంటే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏందంటే ఒక వర్గాన్ని వదిలి ఇంకో వర్గాన్ని టార్గెట్ చేసి మరీ పాయింట్లు విప్పి చెక్ చేసి మరీ వాళ్ళని చంపడం చాలా దుర్మార్గం. ఈ విషయాన్ని ప్రపంచ నేతలు, ప్రపంచ దేశాలు కూడా చాలా ఖండిస్తున్నాయి. 1960లో మనము సింధు జలాల పంపకాలు ఒప్పందం చేసుకున్నాం పాకిస్తాన్తో మన దేశం. వాళ్ళు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో ఎన్నో కాలువల పుల్లలు పెట్టారు, ఎన్నో చేశారు. సింధు జలాలు ఆపలేదు. కానీ ఈరోజు దినాన వాటిని ఆపాము. సింధు, చీనా నదులు మన దేశంలో పుట్టినప్పటికీ సింధు నది మాత్రం చైనాలో పుడుతుంది. ఆ చైనాలో పుట్టినప్పటికీ అది ప్రవహించేది మాత్రం మన దేశం గుండానే. కానీ దాన్ని ఈరోజు ఆపిండ్రు. పాకిస్తాన్ వల్ల వ్యవసాయం కానీ, తాగునీరు కానీ, ముఖ్యంగా అదే. ఈరోజు దాన్ని ప్రవాహం ఆపేస్తే మొత్తం పాకిస్తాన్ మొత్తం ఎండుకుపోయే పరిస్థితి. ఇక ముఖ్యంగా ఇంకో విషయం, ఒక పెద్ద మనిషి లక్షణం ఏంటి? తన సొంత వాళ్ళు తప్పు చేసినా అరే నాయన నువ్వు చేసింది లంగ పని, ఇంకా నువ్వు మేమేట్లో ఒప్పుతాం దాన్ని, ఎవరిదైనా తప్పు తప్పే అని చెప్పి నిలదీయాలి. కానీ పాకిస్తాన్ది అలా లేదు. కనీసం దాన్ని వ్యతిరేకించడం కూడా లేదు. పైగా బార్డర్లో సైనికులను మోహరించి యుద్ధానికి కవ్వింపు చర్యలు తీస్తున్నది. మనం కూడా ఎంత ఓపిక పడతాం చెప్పు? తాడోపేట తేల్చుకుంటేనే, ఒకసారి దెబ్బలు చూపిస్తేనే ఒకసారి అర్థమవుతుంది. మనం కూడా ఊకే పోనీలే అని చెప్పి మనం కూడా ఊకుంటే కాదు కదా. పైగా ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటన ప్రతి ఒక్కరి గుండెలు రగిలిపోతున్నాయి. చాలా అందరు కోపం మీద ఉన్నారు. వదిలేస్తే మాత్రము మొత్తము అదైపోయేటట్టున్నది. కానీ చూద్దాం, ఏదేమైనా సరే కానీ ఇది ఇంతటితో ఆగితే బాగుంటుంది. కానీ మరి ఎంతవరకు వస్తుందో చూడాలి మరి.